దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వీధి కుక్కల నియంత్రణ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అయితే ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇక జంతు ప్రేమికుల స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్ను తిరస్కరించింది కోర్టు. ఈ వ్యవహారంపై ముందస్తుగా సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. దేశవ్యాప్తంగా జరుగుతోన్న వీధి కుక్కల సామూహిక హత్యలపై యానిమల్స్ ఆర్ పీపుల్ టు అనే ఎన్జీఓ ఆందోళన వ్యక్తం చేసింది. కుక్కల నియంత్రణపై గతంలో కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కుక్కలను సామూహికంగా చంపేయాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలను, అలాగే ఖల్సా కాలేజ్లో జరిగిన ఘోర ఘటనలను ఈ సందర్భంగా పిటిషన్లో ప్రస్తావించారు. వీధి కుక్కలకు విషం పెట్టి చంపడం దారుణమని, ఈ విషయంపై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరగా ప్రస్తుతానికి హైకోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.